నెల్లూరు జిల్లా కావల మున్సిపాలిటీలోని ఆర్యవైశ్య ప్రముఖులు శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా శనివారం 13వ వార్డు బృందావనం హౌసింగ్ కాలనీ వద్ద ఆయనను గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఈ కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండబెట్టగుంట దేవస్థానం కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాలాద్రితో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కర్మలపూడి నారాయణ, అనురాధ, కుందుర్తి శ్రీనివాసులు, అమర యాదగిరి, జగదీష్ రెడ్డి, మండలి కృష్ణారావు, డాక్టర్ మనోహర్ బాబు తదితరులు కూడా వీరితో పాటు ఉన్నారు. ₹500 అనేది పెట్టి ఆఫర్లు పెట్టి వ్యాపారానికి దెబ్బకొడుతున్నారు. నిన్న రాజంపేటలో కూడా పెడితే గలబా చేస్తే తీసేశారు. అక్కడ శాసనసభ్యులు అందరూ గలబా చేస్తారు. ఇది మీరు ఇక్కడ మీరు ఈ ఎన్నిక మొత్తం వాళ్ళు ఇస్తున్నారు. డిఎస్పీ గారికి, కమర్షియల్ ట్యాక్స్ సీఏ గారికి చెప్పి వాళ్ళు ఇవాళ సాయంత్రం లోపల క్లోజ్ చేసుకుని మీరు ఏదైనా పల్లెల్లో పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. పల్లెల్లో ఇక్కడ 4 అంగళ్ళు ఉన్నాయి చెప్పాలి. ఏం లేదు, ఇక్కడ స్పందన థియేటర్ స్పందన థియేటర్ తెలంగాణ నుంచి వచ్చి ఒకరు మాంగ అని ఒక షాప్ పెట్టేసి అమ్ముతా ఉన్నారు. వితౌట్ పర్మిషన్స్, ఏం పర్మిషన్స్, లైసెన్స్ ఏమి, జిఎస్టీ, కేఎస్టీ ఏం కాకుండా దాన్ని ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయించేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వ్యాపారస్తులందరికీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇదంతా రెంట్లు కట్టుకుంటా పర్మనెంట్ ఉండేవాళ్ళు దాదాపు 600 మందికి ఇబ్బంది అవుతుంది. అది ఇమీడియట్ గా వాళ్ళకి ఏం పర్మిషన్స్ లేవు కాబట్టి, అవుట్ సైడర్స్ కాబట్టి ఆఫ్ చేయించేసారు సార్. అందరూ రాజంపేట కూడా క్లోజ్ చేయించేశారు. మీరు పోయేసి ఒక నోటీస్ ఇచ్చి క్లోజ్ చేయించేసారు. ఇమీడియట్ గా సాయంత్రం కాబట్టి క్లోజ్ చేయించేసారు. నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో వస్త్ర వ్యాపారానికి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా కావలి పట్టణం అంటే ఒక మినీ బాంబేగా పేరుగాంచింది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా కూడా హోల్సేల్ మార్కెట్, అదేవిధంగా రిటైల్ మార్కెట్ దాదాపు 600 నుంచి 700 షాపులు ఉన్నాయి. ఇదంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటారు. కాకపోతే ఈ మధ్య కొంతమంది అదర్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి కావలో అనాథరైజ్డ్గా ఏమి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక నెల అద్దెకి తీసుకునేది పెట్టడం, ఇక్కడ వ్యాపారస్తులందరికీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండటం నిజంగా చాలా దారుణం. అందుకే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులతో కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది. డీఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది, అదేవిధంగా కమిషనర్ గారితో, అదేవిధంగా జిఎస్టీ వారితో కూడా మాట్లాడుతున్నాము.
ఎందుకంటే వాళ్ళు అనాథగా చెడుగా పెట్టున్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలి. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు తగులుతున్నాయని అందరికి చెప్పిన మేట దానికి సంబంధించి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి తప్పకుండా వీలైనంత తొందరగా ఈరోజే సాయంకాలం లోపుగా దాన్ని క్లోజ్ చేయించేదానికి తప్పకుండా మా శాఖతో ఎందుకంటే వ్యాపారస్తులందరూ మాకు ముఖ్యం. వ్యాపారస్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండాలి. అదేవిధంగా రాజంపేటలో కూడా ఇటువంటి షాపులు పెట్టడం వాటిని తొలగించడం జరిగింది కాబట్టి కావలి పట్టణంలో కూడా తప్పకుండా వాటిని తీయించేదానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తాం.